నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రానున్న శాసనసభ మండలి సమావేశాలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలి. సభలో సభ్యులు స్వేచ్ఛగా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఓవైపు రాజకీయ నాయకురాలుగా మరోవైపు సేవ మానవత్వాన్ని చాటుకుంటున్న ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత జన్మదినం శనివారం సందర్భంగా K6 స్పెషల్ స్టోరీ. ఆటల్లో గెలుపు ఓటములు సహజం. పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరం అన్ని విధాల అభివృద్ధి. 60 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఎమ్మెల్సీగా విద్యావేత్త అయిన వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి. వనపర్తి జిల్లా శ్రీరంగపురంలో ముఖ్య నేతలతో కలిసి ప్రచారం చేసిన జడ్పీ చైర్మన్ దాదానగరి విఠలరావు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ యాదవ్తో కలిసి ప్రచారం చేసిన TUEC మెంబర్ డాక్టర్ మారయ్య గౌడ్. సిద్దులగుట్టను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. సిద్దులగుట్టలో పూజలు చేసి అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే. డబ్బులు సంపాదించడానికని సౌదీ వెళ్లి జైలు పాలైన యువకుడు. ప్రవాస హక్కుల సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి సహాయంతో బాధితుడికి విముక్తి. ఉమ్మడి జిల్లాలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. డిచ్పల్లి ముబారక్ నగర్లో పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. కేదారేశ్వరంలో అన్న పూజ చేసి భక్తులను ఆశీర్వదించిన మంగిరాములు మహారాజ్. రానున్న అసెంబ్లీ మండల సమావేశాలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శాసనసభ శాసన మండలి సమావేశాల నేపథ్యంలో సభల నిర్వహణ, శాంతి భద్రతలు, కరోనా నివారణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులతో శాసనసభ భవనంలోని సభాపతి కార్యాలయంలో కమిటీ హాల్లో శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసన మండలి చీఫ్ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న అసెంబ్లీ మండలి సమావేశాలు విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నామన్నారు. శాసనసభ శాసన మండలి సమావేశాలు అవాంతరాలు లేకుండా సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సభలో సభ్యులు స్వేచ్ఛగా పాల్గొనేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలోని పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు కూడా త్వరగా సమాధానాలు ఇవ్వాలని అధికారులను కోరుతున్నామన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈసారి కూడా సమావేశాలలో కొన్ని నిబంధనలు విధించడం జరుగుతుందని తెలిపారు. శాసన సభ్యుల మరియు సిబ్బంది క్షేమం కోసమే ఈ నిబంధనలు అని తెలిపారు. పురపాలక, వైద్య, ఆరోగ్య శాఖ, GHMCల ద్వారా అసెంబ్లీ సమావేశ మందిరంలో మరియు పరిసరాలలో శానిటైజేషన్ కార్యక్రమాలు రోజుకు 2 సార్లు చేపడతామన్నారు. ప్రతి సభ్యుడు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం ర్యాపిడ్ టెస్టులు చేయిస్తామన్నారు. సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈరోజు సాయంత్రం నుండే పరీక్షలు చేయడం ప్రారంభిస్తున్నామన్నారు. శాసనసభ్యులు, మండలి సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, మంత్రుల సిబ్బంది అసెంబ్లీ మార్షల్ కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ రిపోర్ట్ వస్తే సభ్యులు, సిబ్బంది ఎవరు కూడా అసెంబ్లీ ఆవరణలో సభకు రావద్దు.
అధికారుల సమావేశంలో సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ, వికాస్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రామకృష్ణారావు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎస్సీఎం రిజ్వీ ప్రిన్సిపల్ సెక్రటరీ, లోకేష్ కుమార్ కమిషనర్, శ్వేతా మహంతి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. పోలీస్ శాఖ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, డీజీ హోమ్ సెక్రటరీ రవి గుప్తా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఇంటెలిజెంట్ ఐజీ ప్రభాకర్ రావు, అడిషనల్ సిపి ట్రాఫిక్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్ హాజరయ్యారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. ఓడిన వారు నిరుత్సాహపడకుండా మరింత సాధన చేయాలన్నారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ ఆడబిడ్డ, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా పాలిటెక్నిక్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేబీఎల్ కవితక్క ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచినా ఓడినా నిరుత్సాహపడొద్దని సూచించారు. టోర్నమెంట్ నిర్వహిస్తున్న టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను ఆయన అభినందించారు. కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ మైదానంలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా టీమ్స్ వచ్చి ఈరోజు మరి ఆడుతూ ఉన్నారు. మా తమ్ముడు శ్రీనివాస్ గౌడ్, వారి మిత్ర బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గరుంచి పర్యవేక్షిస్తూ మరి కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ ఆటలో పాల్గొన్నటువంటి టీమ్స్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిజామాబాద్ నగర పాలక సంస్థ వారు నూతనంగా 60 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ వాహనాన్ని రాజీవ్ గాంధీ ఆడిటోరియం వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలో నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కొక్కర లేని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, ఎమ్మెల్సీ విజిగౌడ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఓవైపు రాజకీయ నాయకురాలిగా మరోవైపు సేవ, మానవీయతను చాటుకుంటూ ఎమ్మెల్సీ కవిత తనకంటూ ఓ ప్రత్యేకతతో అందరి మన్ననలు పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లా తొలి మహిళా లోక్సభ సభ్యురాలు పేరుగాంచిన కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తండ్రికి తగ్గ తనయురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ జాగృతి స్థాపించి బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తంగా పరిచయం చేశారు. అన్ని దేశాల్లో బతుకమ్మ పండుగ అంటే ఏమిటో చాటి చెప్పిన మహిళగా కల్వకుంట్ల కవిత గుర్తింపు పొందారు. ఎంపీగా గెలిచాక పార్లమెంట్లో ఎన్నో సమస్యలపై తనదైన శైలిలో లేవనెత్తి దేశంలోని రాజకీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. కాశ్మీరీ పండితులపై పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించారు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కైవసం చేసుకున్నారు. అప్పటి స్పీకర్ సుమిత్రాతో కలిసి విదేశీ పర్యటనలు చేశారు. నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ పూర్తి చేసేందుకు శాయశక్తులా కృషి చేసి సఫలీకృతులయ్యారు. రాజకీయంగా ఇది ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఒక ఎత్తైతే, మరోవైపు తనదైన రీతిలో సేవ చేస్తూ మానవతకు మారుపేరుగా నిలుస్తూ అందరి గుండెలో నిలుస్తున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువతకి ఉపాధినిస్తూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువత దృష్టిని ఆకర్షించారు. జాగృతి ఆధ్వర్యంలో జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఆసుపత్రులు, గ్రంథాలయాల్లో ఉచిత అన్నదానం నిర్వహిస్తూ రోగుల పాలిట అన్నపూర్ణగా నిలిచారు. నందిపేట ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసి రైతుల దృష్టి పొందారు. నగర అభివృద్ధికి ఎన్నో నిధులను తెప్పించారు. మన ఊరు మన ఎంపీ పల్లె నిద్ర చేస్తూ సాటి రాజకీయ నాయకులకు ఆదర్శమయ్యారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల నియోజకవర్గాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. కార్మిక సంఘాల నాయకురాలిగా ఎదిగి కార్మికుల సమస్యలు ఎన్నో పరిష్కరించారు. గల్ఫ్ కార్మికులకు అండగా ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేశారు. బీడీ కార్మికులకు పింఛన్ గుర్తింపు కార్డులు మంజూరు చేయించారు. ఎన్జెడ్బీలో ఐటీ హబ్ ఏర్పాటుకు కృషి చేశారు. పసుపు బోర్డు కోసం కేంద్రంతో పోరాటం చేసి అన్ని రాష్ట్రాల సీఎంలతో సమీక్షలు నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి చికాగోలో మోడల్గా ఓయూను నిలిపారు. నిజామాబాద్ మెడికల్ కళాశాలకు 96.60 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయించుకొని శభాష్ అనిపించుకున్నారు. ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రికి 17.50 కోట్లు తీసుకురాగలిగారు.
జిల్లా 64 సబ్ స్టేషన్లు మంజూరు కోసం కవిత సఫలీకృతులయ్యారు. 960 కోట్ల R&B నిధులు, 228 కోట్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చారు. 348 కోట్లతో నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్, 453 కోట్లతో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు, 292 ఇండస్ట్రీకు 2413 కోట్ల నిధులతో 12,249 ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేశారు. 972 కోట్ల పంట రుణాలు 2.25 లక్షల రైతులకు అందజేశారు. 79 కోట్లతో 96 గౌడెన్లు మంజూరు చేయించారు. మహాశివరాత్రి ఉపవాస దీక్షను మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించి సాధారణ భక్తులతో కలిసి భోజనం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పిఎస్సి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులతో కలిసి ముచ్చటించి వారితో కూర్చొని భోజనం చేశారు. అనంతరం సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిద్ధులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి పురోహితుడు కుమార్ శర్మ మాట్లాడుతూ, నేడు మహా అన్నదాన కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్న కారణంగా పూర్తి ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తుల సౌకర్యార్థం సకల సౌకర్యాలు సమకూర్చాలి, త్వరితగతిన దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ గ్యాస్ సిబ్బంది, సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ముబారక్ నగర్ శివాలయంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక పూజలు చేశారు. ముబారక్ నగర్ శివాలయంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ముబారక్ నగర్ శివాలయం భక్తుల కోరికలు నెరవేరుస్తూ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందని ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో అన్న పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేలాది మంది భక్తులు హాజరై పూజలు చేసి మంగి మహారాజులు ఆశీస్సులు పొందారు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో అన్న పూజ కార్యక్రమం ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం భక్తులకు మంగిరాములు మహారాజ్ బొట్టు పెట్టి ఆశీర్వాదం అందజేశారు. అనంతరం జరిగిన అన్నదానంలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగిరాజులు మహారాజ్ మాట్లాడుతూ, మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు ఘనంగా నిర్వహించుకొని ప్రశాంతతను, శాంతిని పొందడం బాగుందన్నారు. సాక్షాత్తు పరమశివుని ఆశీస్సులు భక్తులకు సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన పీఆర్సీ ప్రకటనలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి అధ్యాపకులు క్షీరాభిషేకం చేశారు. భీమ్గల్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్కి పాలాభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ అబ్బ చిరంజీవి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ మినిమం టైమ్ స్కేల్ కాంట్రాక్టు ఉద్యోగులకు ముఖ్యమంత్రి వరాలను ప్రకటించారు. 19 లేదా 20న ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా పీఆర్సీని వయోపరిమితిని పెంచే దిశలో ప్రకటన చేయగలరని ఆశిస్తూ వారు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలన్నీ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎంకి కృతజ్ఞతలతో వారికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అబ్బ చిరంజీవి, సీనియర్ అధ్యాపకులు వి కృష్ణదాస్, అధ్యాపక బృందం పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. బోర్గాం కే గ్రామ పరిధిలోని కుంట్ల చెరువులో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. మాట్లూరు మండలంలోని బోర్గాం కే గ్రామ పరిధిలో గల కుంట్ల చెరువులో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి ఎస్ఐ రాజారెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్ఐ రాజారెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతదేహం చెరువులో నీటిపై తేలియాడడంతో బయటకు తీయించి మార్చరికి తరలించారు. ఇది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. డిచ్పల్లి బస్టాండ్ పక్కన శివాలయం అద్భుతంగా నిర్మించారని ఆలయ కమిటీని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభినందించారు.
డిచ్పల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ పక్కన గల నూతనంగా శివాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రారంభోత్సవానికి సూచనలు చేశారు. ఆలయ నిర్మాణంలో చందాలను సేకరించి దేవాదాయ శాఖ తరపున నిర్మించుకున్న శివాలయం అద్భుతంగా ఉందని ఆలయ కమిటీని అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరు కావాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి కోరగా విగ్రహ ప్రతిష్ఠ సమయం తెలపాలని ఉత్సవాల్లో పాల్గొంటానని ఆయన తెలిపారు. ఆలయ సందర్శనకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ని ఆలయ కమిటీ శాలువాతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ యువకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వాణిదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వనపర్తి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి జడ్పీ చైర్మన్ దాదానగరి విఠలరావు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండలం శ్రీరంగపురం గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ఓటర్లను జడ్పీ చైర్మన్ వనపర్తి ఇన్ఛార్జి దాదానగరి విఠలరావు శ్రీరంగపురం మండల ఎన్నికల ఇన్ఛార్జీలతో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎక్కడన్నా జిల్లాలో దిగినప్పుడు 50 లక్షలు అమలు చేస్తాను. వృత్తి చేతులతో దిగు ఉండదు కాబట్టి అని చెప్పినప్పుడు 30 పాయింట్ నోట్ చేసుకున్నాను. మీరంగా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రికి అతి సన్నిధి. మరి వాణిదేవి కలిస్తే నిరంజన్ రెడ్డి దగ్గరికి నిరంజన్ రెడ్డి డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళి మన వర్క్స్ చేయిస్తూ ఉంటారు. ప్రభుత్వం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు డోకాలేదు, మీకు అందరికీ తెలుసు. ఈ కార్యక్రమంలో జత్ నాయక్, ఎంపీపీ గాయత్రి, వినీల, కుర్మన్న, పృథ్వీరాజ్, జగన్నాథం నాయుడు, తెలంగాణ శంకర్, మనోహర్ రావు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వినాయక్ నగర్ తొలి మహిళా మేయర్ రోడ్లో గల వీరభద్రస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్ రోడ్ నంబర్ 3 తొలి మహిళా మేయర్ రోడ్ స్ట్రీట్ నంబర్ 3లో గల వీరభద్ర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 23వ డివిజన్ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్ హాజరై పూజలు అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరభద్రుని స్వామి ఆలయంలో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామారావు యాదవ్, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు రాజేశ్వర్, భాస్కర్, ప్రవీణ్ తదితరులు పూజలు చేశారు. శుక్రవారం అన్న పూజ నిర్వహించి అన్నదానం చేశారు. నందిగుట్ట ఆలయ నిర్మాణానికి 5 లక్షలు అందజేస్తానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హామీ ఇచ్చారు. ఇందూర్ నగరంలోని నందిగుట్ట ఆలయాన్ని ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నంది అప్ప కోరిక మేరకు ఆలయ సందర్శనానికి విచ్చేసిన ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ నందిగుట్ట ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో మా వంతుగా మా ట్రస్ట్ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ ట్రస్ట్ నుంచి 5 లక్షలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇందూరు నగరంలో పురాతన ఆలయాలని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని అన్నారు. అర్బన్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఎన్నో మందిరాలకి మా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో ఇందూరు ప్రజలకు ఏ అవసరం ఉన్నా మా ట్రస్ట్ ఇందూరు ప్రజల కోసం సేవ చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగోల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, మాస్టర్ శంకర్, ఇల్లెందుల ప్రభాకర్, ఇప్పకాయల కిషోర్, ఆకుల శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని పలు గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉపవాస దీక్షలతో శివాలయాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు గ్రామాలలోని శివాలయాలు గురువారం భక్తులతో కిటకిటలాడాయి. ఉపవాస దీక్షలలో శివాలయాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో శివనామ స్మరణతో మారుమోగగా ఉదయం నుండే ఆ పరమశివుడికి అభిషేకంతో పాటు అలంకరణ, మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.
ఎడపల్లి మండల కేంద్రంలోని మల్లినాథ్ ఆదేశ్ శివలింగం ఆలయంతో పాటు కుర్నాపల్లి గ్రామంలో గల శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ వరకు శివరాత్రి ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు రవీందర్ గౌడ్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. ఉమామహేశ్వర ఆలయంలో గురువారం ఉదయం నుండి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఉమామహేశ్వర ఆలయానికి తరలి రావడం జరిగిందని చెప్పారు. అలాగే రాత్రి 12 గంటలకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి గ్రామంలో చిన్న రథోత్సవాన్ని నిర్వహిస్తామని, గ్రామ పురవీధుల గుండా ఈ రథం తిరుగుతుందన్నారు. అలాగే 13వ తేదీ పెద్ద రథం తిరుగుతుందని, పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహించి గ్రామ పొలిమేరల్లోకి వెళ్లి నెలవంకను దర్శనం చేసుకొని ఆ మరుసటి రోజు జాతర కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎడపల్లి మండలంతో పాటు బోధన్, నిజామాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం జరుగుతుందని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మరియు ఎడపల్లి మండల కేంద్రంలోని మల్లినాథ్ ఆదేశ్ శివాలయం, టానా కలాన్ గ్రామంలో గల శివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, గురువారం మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని, అలాగే రాత్రికి 12 గంటలకు రథోత్సవం ఉంటుందని, మరియు శుక్రవారం ఆలయం వద్ద కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పునీతులు కావాలని భక్తులను కోరారు. అలాగే కుస్తీ పోటీలకు మన జిల్లా నుంచే కాకుండా మరియు ఇతర రాష్ట్రాల నుంచి మల్లయోధులు రావడం జరుగుతుందన్నారు. బడ్డేపల్లి గ్రామంలో గల శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గల శివాలయంలో స్వామివారికి ప్రత్యేక భక్తులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్ట ఎంతో ప్రఖ్యాతిగాంచిందని సిపి కార్తికేయ పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయాన్ని సిపి కార్తికేయ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సిపిలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సిపి మాట్లాడుతూ, పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్ట చాలా ప్రఖ్యాతిగాంచిందని అన్నారు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శివాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వేద సూక్తే యజ్ఞ సూక్తే యజ్ఞో భవినార్థం దేవా వస్త్రం వస్త్రం కార్పోష వస్త్రం ధారయామి. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం జగేంద్రహారం సదా వసంతం దయారవిందే భవం భవామి సహితం నమామి. ఓం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. గన్నారం రాజరాజేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి నేడు అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గన్నారం శివాలయానికి మారుమూల ప్రాంతాల నుండే కాకుండా జిల్లా నలుమూలల నుండి భక్తులు అశేష జనం పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 3 రోజుల నుండి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు శివాలయం వద్ద ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని గ్రామస్తులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎంతో విజయవంతంగా శివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన మహిళలు మరియు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. శివరాత్రి కార్యక్రమాలు నిన్నటి రోజు నుంచి ప్రారంభమైనవి. నిన్న సాయంత్రం అంకురారోపణ, దేవతా ఆహ్వానం, బేరీ పూజ అన్ని కార్యక్రమాలు నిన్న
జరిగినది. బ్రహ్మకుమారిస్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ 93 ఏళ్ల రాజయోగిని దాదా హృదయ్ మోహిని గురువారం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. గత 15 రోజులుగా అనారోగ్య కారణాలతో ముంబైలోని సైఫీ ఆసుపత్రిలో మోహిని చికిత్స పొందుతున్నారని ఆధ్యాత్మిక సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. బ్రహ్మకుమారిస్ మాజీ చీఫ్ దాది జానకి ఏడాది క్రితం మరణించిన తరువాత మోహినిని చీఫ్గా నియమించారు. అబు రోడ్లోని బ్రహ్మకుమారిస్ హెడ్ క్వార్టర్స్లో మోహిని భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు వారు తెలిపారు. మార్చి 13న మోహిని అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దాది మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దాదా లేక్రాజ్ ఓం నివాస్ అనే బోర్డింగ్ స్కూల్లో 1936లో 8 ఏళ్ల వయసులోనే దాది గుల్జార్ యజ్ఞలో దాది హృదయ మోహిని చేరారు. చిన్న వయసులోనే ఎంతో అనుభవాన్ని ఆర్జించిన దాది మోహిని ఉన్నత విలువల కోసం ఎంతో కృషి చేశారు. రాజయోగినిగా తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేసిన దాది మోహిని ఆధ్యాత్మిక బోధన విలువలకు పెట్టింది పేరు. అతి చిన్న వయసు నుంచే ఆమె చేసిన సేవ, చూపిన త్యాగనిరతి దాది మోహినిని ఇప్పుడు అత్యున్నత స్థానంలో నిలిపింది. మానసిక నిగ్రహం, మానసిక శాంతి, స్థిరత్వం, ధ్యానం లాంటి గుణాల్లో ఆమె సాధించిన విజయం ఆమెను గొప్ప యోగినిగా నిలబెట్టాయి. అనేక దేశాల ఆహ్వానం మేరకు దాది మోహిని తూర్పు నుంచి పశ్చిమం వరకు ఎన్నో దేశాలను సందర్శించారు. ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, హాంకాంగ్, సింగపూర్, మలేసియా, ఇండోనేషియా, శ్రీలంక, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, హాలాండ్, పోలాండ్, రష్యా తదితర దేశాలెన్నింటికో వెళ్ళి తన బోధనలను వినిపించారు. ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫిలాసఫీ, రాజయోగా లాంటి అనేక అంశాల్లో ఆమె అనర్గళంగా ఉపన్యాసాలు ఇచ్చేవారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలలో బీకే సెంటర్లలో బ్రహ్మకుమారీలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఉత్తమమైన మానవులుగా మారాలని కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ధ్యాన కేంద్రంను గురువారం రాత్రి ఆయన సందర్శించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లను వదిలి మంచి మార్గంలో పయనించాలని సూచించారు. పరిపూర్ణమైన మనసుతో ధ్యానం చేస్తే అనుకున్నవి సాధించగలమని పేర్కొన్నారు. అనంతరం జ్యోతిర్లింగాల దర్శనం చేసుకొని మహాశివరాత్రి సందర్భంగా జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ధ్యాన కేంద్రంలో ధ్యానం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు, భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మనం ఇక్కడ ఓం శాంతి నిలయానికి రావడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి ఇక్కడ అందరం కలుసుకోవాలని చాలా ఆరాటపడినా కానీ కాలేకపోయాం. కరోనా వివిధ కారణాల వల్ల ఈరోజు మంచి శుభదినం రోజు మనం అందరం కలుసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తా ఉన్నాం. మీ అందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి శివరాత్రి ఇంకెన్నో సంతోషంగా జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. మొక్కలను కంటికి రెప్పలా చూసుకోవాలని ఎంపీఓ వెంకట సత్యనారాయణ రెడ్డి సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని ఎంపీడీఓ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున వాటర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీఓ వెంకట సత్యనారాయణ రెడ్డితో కలిసి చెట్లకు నీరు పోశారు. అంతేకాకుండా నాటిన మొక్కలను కంటికి రెప్పలా చూసుకోవాలని ఆయన అన్నారు. బాన్స్వాడ నుండి కామారెడ్డి వెళ్లే రహదారులు జేకే తాండా పంచాయతీ పరిధిలోని నర్సరీని పరిశీలించి నిర్ణీత సమయంలో మొక్కలను నాటించాలన్నారు. శుక్రవారం కాబట్టి మన బాన్స్వాడ మండలంలో వాటరింగ్ డే కాబట్టి ఇవాళ ఈరోజు ఇప్పుడు పోలింగ్ క్యాంప్లో వాటరింగ్ చేసినాము. మరి ఈ ప్రతిసారి ఎవ్రీ ఫ్రైడే వాటరింగ్ డే అనేది ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మన అందరు పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ మొత్తం గ్రామ పంచాయతీలలో వాటరింగ్ డే చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయ, టెక్నికల్ అసిస్టెంట్ గోపాల్ పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం మర్రిచెట్టు దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల నుండి 45 నుండి 50 వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించారని వీడీసీ సభ్యులు తెలిపారు. ముక్కల్, మెండోరా, బాల్కొండ మండల కేంద్రంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల భక్తులు కొన్ని వేల సంఖ్యలో పాల్గొని మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గత 14-15 ఏళ్ల నుండి ప్రతి శివరాత్రి రోజున మర్రి చెట్టు దగ్గర జాతర నిర్వహిస్తామని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు.
శివరాత్రి నాడు భక్తులు ఉపవాసాలు ఉంటారు కాబట్టి వారి కోసం ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుందని తెలిపారు. మహా అన్నదానానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. భీమ్గల్ నందీశ్వర ఆలయంలో అగ్నిగుండం కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలో గల మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ నందీశ్వర ఆలయం వద్ద రాత్రి అగ్నిగుండం ఏర్పాటు చేశారు. యువకులు ఉత్సాహంతో నడుచుకుంటూ వెళ్లారు. వారికి పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, ఆలయ కమిటీ చైర్మన్ భూమయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బాల హనుమాన్ మందిరం, అమరేశ్వర శివాలయం, మనోకామేశ్వర శివాలయాల్లో అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. 45వ డివిజన్లోని వినాయక్ నగర్లోని అమరేశ్వర శివాలయంలో, దేవి టాకీస్ చౌరస్తాలోని మనోకామేశ్వర శివాలయంలో, శ్రీనగర్ కాలనీలోని బాల్ హనుమాన్ మందిరం వద్ద శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డివిజన్లలోని ప్రజలంతా ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షను విరమించారు. బాల హనుమాన్ మందిరంలో సతీష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమరేశ్వర శివాలయంలోని వినాయక్ నగర్లో సుమారుగా 3000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శివరాత్రి రోజు ఉదయం 4 గంటలకి సుప్రభాత సేవ మరియు 4 గంటల 30 నిమిషాలకి శివునికి పంచామృతాలు మరియు రుద్రాభిషేకం. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఆకుల హేమలత, శ్రీనివాస్, అమరేశ్వర శివాలయ ఆలయ అభివృద్ధి కమిటీ వారు పాల్గొన్నారు. మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని బీర్కూర్ శివారులోని జోడలింగాల ఆలయంలో గురువారం రాత్రి మాజీ జెడ్పీటీసీ సభ్యులు సతీష్, ఆయన సతీమణి లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. బీర్కూర్ ప్రాంతంలో పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న జోడు లింగాల ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చనలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. రాత్రి మాజీ జెడ్పీటీసీ సభ్యులు సతీష్ దంపతులు ఆలయంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం పార్వతీ పరమేశ్వరునికి ఘనంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. పెద్ద ఎత్తున మహిళలు మంగళ హారతులతో ఆలయం వద్ద చేరుకోగా భక్తులు ఓం నమ శివాయ అంటూ నామస్మరణ మధ్య పరమశివునికి, పార్వతీదేవితో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని వందల మంది భక్తులు తిలకించి ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఓం శ్రీ బ్రహ్మమల్లికార్జున దేవతాభ్యో నమః. అత శ్రీ పరమేశ్వరాయ నమః. రాజరాజేశ్వర శివగుట్ట జాతర ఉత్సవాలు 2వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజలు చేశారు. కమ్మర్పల్లి మండలం ఆమీర్ నగర్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర శివగుట్ట ఆలయం వద్ద 2వ రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ శివ ఆలయం 20 ఏళ్ల నుండి ప్రతి శివరాత్రి నాడు జాతర ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ జాతర ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొన్నారు. 2వ రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు. శివరాత్రి నాడు ఉపవాస దీక్షతో ఉంటారు కాబట్టి వారి కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు స్వామివారి దర్శనం కోసం వందలాది భక్తులు శివగుట్టకు రావడంతో జన సంగ్రహంతో శివగుట్ట శివనామం మారుమ్రోగింది. భక్తులు ఇబ్బంది పడకుండా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని గ్రామ కమిటీ వారు తెలిపారు. కోనసముద్ర, నర్సాపూర్, ఇనాయత్ నగర్, అమీర్ నగర్, తండా, రంగారావుపేట, చోట్పల్లి ఈ అన్ని గ్రామాల నుంచిగా కూడా భక్తులు అతి భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ శివరాత్రి జాతర దర్శించుకొని, దేవుణ్ణి దర్శించుకొని, మరియు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, మొత్తం భోజన కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకొని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ అవుట్ కిట్ బ్యూరో నిజామాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంగణంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్లో 3 రోజుల పాటు కొనసాగే ఈ ఫోటో ఎగ్జిబిషన్ను శుక్రవారం స్వాతంత్రక సమరయోధులు స్థానిక గాంధీ విచార్ మంచ్ ప్రధాన కార్యదర్శి మేక రామస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర సాధనలో అమరులైన ఎంతో మంది త్యాగదనుల గురించి నేటి తరం తెలుసుకోవాల్సింది ఉందన్నారు. మహాత్ములు కలలు రాస్తే భారతానికి సాధనకు కృషి చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2022 ఆగస్టు 15 వరకు నిర్వహించే 75వ స్వతంత్ర దినోత్సవాల్లో భాగంగా 75 వారాల ముందుగానే దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 1930 మార్చి 12న గాంధీ ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహం 91వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ రోజున ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించినట్టు చెప్పారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ను స్థానిక ప్రజలు ముఖ్యంగా యువకులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రాధాన్యత మీద దృష్టి మళ్లించకుండా ఇంజనీరింగ్ అండ్ సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది దాని వెంబడి వెళ్తున్నారు. కానీ ఆ వెళ్ళే క్రమంలో మన యొక్క చరిత్ర, భారతదేశం యొక్క చరిత్ర ఎవరు కూడా తెలుసుకున్నంత స్థితిలో వెళ్ళిపోతున్నారు. అందుకు అనుగుణంగా మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి భారతదేశం యొక్క చరిత్ర. గొట్టుముక్ల గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాక్లూర్ మండలం గొట్టుముక్ల గ్రామంలో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ యువకులకు కబడ్డీ పోటీలు ఏర్పాటు చేసి గెలిచిన జట్లకు బహుమతులను అందజేశారు. శివాలయంలో మహిళలు చేసిన భజన కార్యక్రమం భక్తులను ఎంతగానో అలరింపజేసింది. శివాలయంలో శివనామ స్మరణతో ఆలయం మారుమోగింది. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీలో భాగంగా అందించడం జరిగింది. అలాగే అల్వపూర్ గ్రామానికి యువకులకు సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రత్యేక భజనలు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దారం ప్రవీణ్, ఎంపీటీసీ బేగరి రవి, గంగారెడ్డి, నర్సయ్య, వీడీసీ సభ్యులు మల్లేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో ఎంపీటీసీ అశ్విని శ్రీనివాస్ నెలలో ఒక వారం ఒక రోజు రచ్చబండ నిర్వహించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంపీటీసీగా ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వారంలో ఒకరోజు గ్రామంలోని మహిళల సమస్యలు, గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గ్రామాలలో రచ్చబండ నిర్వహిస్తున్నారు. మహిళా ఎంపీటీస్ అయిన అశ్విని ప్రజలకు గ్రామంలో సేవ చేసే ఆలోచన ఉన్నప్పటికీ గ్రామంలో సొంత కార్యాలయం లేక గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదిక కావాలి కాబట్టి గ్రామంలో ఎంపీటీసీలకు ఎలాంటి భవనాలు కానీ అధికారాలు కానీ సిబ్బంది కానీ లేకపోవడంతో ప్రజల సమస్యలను తీర్చడానికి అనుకూలమైన వసతులు లేనందున రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించుకోవడానికి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండి పూర్తి వరకు సహాయపడే విధంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో ఎమ్మెల్సీ కవిత సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, గ్రామ కార్యదర్శి అశోక్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. సిర్నాపల్లి గ్రామంలో నెలలో ఒక వారంలో ఒక రోజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించుకొని నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తీర్చడానికి నా వంతుగా ఎంపీటీసీగా నా ప్రయత్నం నేను చేస్తున్నాను.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నవీపేట మండలం జన్నాపల్లి శివాలయంలో శివరాత్రి వేడుకల్లో భాగంగా రెండవ రోజు కుస్తీ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. నవీపేట మండలం జన్నాపల్లి గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రెండవ రోజు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. నిన్నటి రోజు ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు నేటి ఉదయాన్నే శివాలయాన్ని సందర్శించి భక్తితో పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఉపవాస దీక్షలను విరమించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి రెండో రోజు కావడంతో ఆలయ ప్రాంగణంలో జాతర కార్యక్రమాన్ని నిర్వహించడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయ దర్శనానికి బారులు తీరారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుస్తీ పోటీలకు మంచి స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుస్తీ పోటీదారులు ప్రజల సమక్షంలో హోరాహోరీగా తలపడ్డారు. కుస్తీ పోటీలో గెలుపొందిన వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నగదును బహుమానంగా అందజేశారు. అనాదిగా పూర్వకాలం నుండి శివాలయ ప్రాంగణంలో మహాశివరాత్రి రెండో రోజు కుస్తీ పోటీలు జాతర నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. జన్నాపల్లి శివాలయ విశిష్టతను రాష్ట్ర ప్రజలకు తెలియజేసినందుకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి మోర్తార్ రైల్వే స్టేషన్ కు మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో విద్యుత్ ట్రయల్ రన్ రైల్ మోర్తార్ రైల్వే స్టేషన్ కి చేరుకుంది. మోర్తాడ్ జగిత్యాల మధ్య డీజిల్ ఇంజన్ రైలు గూడ్స్ రైలు నడిచేవి. జగిత్యాల జిల్లా కేంద్ర సమీపంలో గల లింగంపల్లి నుండి విద్యుత్ రైల్ పనులు రైల్వే స్టేషన్ వరకు పూర్తయ్యాయి. కాగా అధికారులు శుక్రవారం జగిత్యాల జిల్లా నుండి విద్యుత్ ట్రైన్లో సికింద్రాబాద్ డివిజన్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారి ఏకే రాయ్తో పాటు దక్షిణ మధ్య రైల్వే వివిధ శాఖల అధికారులు, రైల్వే స్టేషన్ మాస్టర్లు, రైల్వే పోలీసులు సైతం మోర్తార్ టు రైల్వే విద్యుత్ ట్రైలర్ రైలులో చేరుకున్నారు. మోర్తార్ రైల్వే స్టేషన్లో విద్యుత్ ట్రైన్ నడపడం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ రైల్వే లైన్లు పరిశీలించారు. డీజిల్ ఇంజన్ లైన్లో తొలగించి విద్యుత్ రైలు కనెక్షన్ ఏర్పాటు చేసి విద్యుత్ ట్రైన్ ట్రయల్ చేసి అధికారులు పరిశీలించి చూశారు. రైల్వే ఎలక్ట్రిక్ వెకేషన్ సికింద్రాబాద్ ప్రాజెక్టు సిబ్బంది ప్రధానంగా విద్యుత్ ట్రైన్ స్టేషన్లో కొలతలు చేసి పరిశీలించారు. అంతేకాకుండా విద్యుత్ రైల్వే ఇంజన్కు రైలు బోగీలను బిగించి ట్రయల్ రన్ చేసి పరిశీలించారు. జగిత్యాల నుండి మోర్తాడ్ రైల్వే స్టేషన్ వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ రైల్వే లైన్లను కేఈసీ సిబ్బంది అధికారులు పూర్తిగా పరిశీలించారు. అన్ని పరిశీలనలు పూర్తి కాగానే విద్యుత్ రైల్వే ఇంజన్కు బోగీలను జోడించిన అనంతరం రైల్వే అధికారులు ఇంజన్ ముందు కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి మోర్తాడ్ నుండి జగిత్యాలకు విద్యుత్ ట్రయల్ రన్ రైలు జెండా ఊపి తిరుగు ప్రయాణంగా అదే రైలులో అధికారులు వెళ్లారు. విద్యుత్ రైల్వే ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో మోర్తాడ్ నుండి నిజామాబాద్ వరకు రెండవ విడత విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. వినాయక్ నగర్ లో దత్తాత్రేయ ఆలయంలో శివరాత్రి మరుసటి రోజు ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్ లో గల దత్తాత్రేయ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. హరిదాస్ స్వామి నేతృత్వంలో పెద్ద ఎత్తున పూజలు జరిగాయి. శుక్రవారం అన్నదానం నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాన్ని పురస్కరించుకొని రాత్రి వరకు జరిగినటువంటి కార్యక్రమాల్లో శ్రీ 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 సద్గురుధామం ధార్మిక సేవా సంస్థ దత్తాశ్రమం వినాయక నగర్ నందు రాత్రి 12:08 నిశ్చయ పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఉదయము అన్న పూజ ఏదైతుందో నర్మద బాణలింగేశ్వర స్వామికి అన్న పూజ కార్యక్రమం నిర్వహించి నగరంలోని పెద్దమ్మ గుడి వద్ద రోటరీ క్లబ్ కార్యదర్శి బాబురావు దంపతులు అన్నదానం నిర్వహించారు. నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ గుడి వద్ద మహాశివరాత్రి ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా రోటరీ క్లబ్ కార్యదర్శి గౌతుల బాబురావు కుటుంబ సభ్యులతో కలిసి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అన్నప్రసాదం స్వీకరించారు. పెరికెట్ శివాలయంలో మహాశివరాత్రి ఉపవాస దీక్ష భక్తులకు అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో గల శివాలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు స్వీకరించి ఉపవాస దీక్షలను వీడారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెర్కిట్ శివాలయంలో మహాశివరాత్రి ఉపవాస దీక్ష చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఏకైక అష్టముఖి కోనేరు జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ నెల 13న శనివారం అమావాస్య అష్టమి రోజున ఈ కోనేరులో పుణ్యస్నానాలు ఆచరిస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రత్యేక రోజును పురస్కరించుకొని భక్తులు పోటెత్తనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించి 8 ప్రదక్షిణలు చేస్తూ అష్టకారి మంత్రాన్ని జపించి స్వామివారిని దర్శించుకుంటే గ్రహపీడలు, దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గల లింగమయ్య ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిప్రి లింగమయ్య ఆలయ కమిటీ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించి ఉపవాస దీక్షను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో యువతులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు లింగమయ్య ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, శివరాత్రి మరుసటి రోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలను స్వీకరించి ఉపవాస దీక్షలను విడిచిపెడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల ఉపవాస దీక్షల దృష్ట్యా నేడు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించి ఉపవాస దీక్షలను విడనాడారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ఆలయ అర్చకులు కుమార్ శర్మలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలను సిద్ధులగుట్టపై ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, శివరాత్రి ఉపవాస దీక్షల దృష్ట్యా మరుసటి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించి ఉపవాస దీక్షలు విడిచిపెడతారని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వినీత పవన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అధికారులు, సిబ్బంది, భారత్ గ్యాస్ సిబ్బందికి, అదేవిధంగా స్వచ్ఛందంగా వాలంటీర్ చేసిన యువకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భారత్ గ్యాస్ సిబ్బంది, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ తో కలిసి టీయూఈసీ మెంబర్ మారయ్య గౌడ్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి హైదరాబాద్ లో జరిగిన ప్రచారంలో ఈసీ మెంబర్, తెలంగాణ యూనివర్సిటీ డాక్టర్ మారయ్య గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీగా విద్యావేత్త అయిన వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని మారయ్య గౌడ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆదేశానుసారం కరోనా సెకండ్ వేవ్ నివారణ కోసం పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదు కావడంతో మద్నూర్ మండలంలోని సలాబాద్పూర్ వద్ద ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర మరియు తెలంగాణ రాష్ట్రం మధ్య కొనసాగుతున్న రాకపోకల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తల మేరకు కరోనా ప్రాథమిక లక్షణాలను గుర్తించడంలో భాగంగా ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ మద్నూర్ నందు వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి విధులు నిర్వహించారు. మహారాష్ట్ర నుండి వచ్చిన వారికి స్క్రీనింగ్ చేసి కోవిడ్ లక్షణాలు ఉంటే సిహెచ్సి మద్నూర్ పరీక్ష చేసి కరోనా పాజిటివ్ అని తేలితే మహారాష్ట్రకు చెందిన వారైతే తిరిగి వారిని మహారాష్ట్రకు పంపడం జరుగుతుందని, ఒకవేళ
ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైతే హోమ్ క్వారంటైన్లో ఉంచడం జరుగుతుందని ఈ రోజు చెక్ పోస్ట్ మద్దూర్ నందు దాదాపు 337 మందిని స్క్రీనింగ్ చేయగా కరోనా లక్షణాలు ఎవరిలో కనిపించలేవని డాక్టర్ అశ్విన్ బాబు తెలియజేశారు. అలాగే ప్రజలందరూ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా కోవిడ్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, మాస్కులను ధరించడం, తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, అలాగే సామాజిక దూరం పాటించాలని డాక్టర్ అశ్విన్ బాబు తెలిపారు. ప్రజలు కోవిడ్ రూల్స్ ని తూచా తప్పకుండా పాటించాలని పిహెచ్సి డాంగ్లీ వైద్య సిబ్బంది కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశ్విన్ బాబు, డాక్టర్ నాగార్జున, వెంకట్రావు, తహసీల్దార్ మద్నూర్, రాజు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మద్నూర్, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్, శివయ్య, సంగీత, పుష్ప, లత మరియు మహేందర్ ఆరోగ్య కార్యకర్తలు పర్వీన్, సుల్తానా, జులేక్, ఆశలు పాల్గొన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమరాయుని గుడిలో అన్న పూజ నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. నగరంలోని గాయత్రి నగర్లో గల భీమరాముని ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అన్న పూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోపాల్ తివారీ, చైర్మన్ నందన్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమరాముని గుడికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మహాశివరాత్రి మన గాయత్రి నగర్ భీమరాయ దేవాలయంలో పొద్దుగల సుప్రభాత సేవ 4 గంటలకు, 5 గంటలకు రుద్రాభిషేకం, మరి 9 గంటల నుంచి భక్తులకు రుద్రాభిషేకం, మరి మధ్యాహ్నం కూడా సామాన్య మనిషికి రుద్రాభిషేకం. అంకాపూర్ పొద్దుటూరి సదానందం రెడ్డి వృద్ధాశ్రమంలో గల కాశీ విశ్వేశ్వరాలయంలో శివ పార్వతుల కళ్యాణం చూడముచ్చటగా నిర్వహించారు. అంకాపూర్ పొద్దుటూరి సదానందరెడ్డి వృద్ధాశ్రమంలో గల కాశీ విశ్వేశ్వరాలయం శివ పార్వతుల కళ్యాణం అర్చకులు సంతోష్ ఆధ్వర్యంలో కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంతోష్ మాట్లాడుతూ, ఇక్కడి కాశీ విశ్వేశ్వరాలయాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు కాశీని దర్శించుకునే అనుభూతి కలుగుతుందని, గత 7 సంవత్సరాలుగా ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి అడ్వకేట్ పొద్దుటూరి సదానందరెడ్డి, తుమ్మ అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజన్న నేతృత్వం వహించారు. సదానంద రెడ్డి గారు ఆధ్వర్యంలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ అంకాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరమున మహాశివరాత్రి పర్వకాలమున ఆ కాశీ విశ్వేశ్వరుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించుతున్నారు. మరి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇది 7వ వార్షిక రూపంగా ఆ మహాశివరాత్రి జరుగుతుంది. 7వ వార్షికోత్సవం సందర్భంగా అని చెప్పేసి మహాశివరాత్రి పర్వదినమున కళ్యాణము జరిపించుతున్నారు. నిజామాబాద్ నగర కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం నగర మేయర్ నీతూ కిరణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లు పాల్గొన్నారు. ఈరోజు మనకి మీటింగ్లో సభ యునానిమస్గా డిసైడ్ చేశారు దట్ అహ్మదీ బజార్లో ఏదైనా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత షాప్స్ ఉంటాయో దానికి అక్కడ ఉన్న మీన్స్ ఎగ్జిస్టింగ్ షాప్స్, పక్కన ఉన్న షాప్స్, తర్వాత సమ్మునిగుడి ఏరియాలో ఉన్న షాప్స్కి ఎగ్జిస్టింగ్ షాప్స్ మరియు షాప్ హోల్డర్స్. నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం జరిగింది. 390 కోట్ల రూపాయలతోని 2021, 2022 బడ్జెట్ సమావేశాన్ని ఇప్పుడే ముగించుకున్నాం. దాని తర్వాత సర్వసభ్య సమావేశం కూడా జరిగింది. దాంట్లో పాస్ చేయాల్సినటువంటి అంశాలన్నీ కూడా పాస్ చేసుకున్నాం. మీటింగ్ చాలా హుందాగా, చాలా సమస్యలను చర్చించి దాదాపు 2 గంటలకు పైగా అందరం అన్ని సమస్యలు, డివిజన్ వారి సమస్యలు, నగరంలో ఉన్నటువంటి సమస్యలన్నీ చర్చించడం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం, ఒక ముఖ్యమైనటువంటి ఎజెండాని ఈరోజు మేము ప్రతిపాదించడం జరిగింది. మరి కౌన్సిల్ ఈరోజు ఏకగ్రీవంగా దాన్ని తీర్మానం కూడా చేయడం జరిగింది. అహ్మదీ బజార్ ఏదైతే పురాతనమైనటువంటి 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి బిల్డింగ్ ఉందో దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం కోసం, చాలా ప్రమాదవశాత్తుగా ఆ బిల్డింగ్ ఉంది కాబట్టి, అత్యధికంగా వర్షాలు పడ్డట్టయితే కూలిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని తొలగించి మొదటి ఫేజ్లో 5 కోట్ల రూపాయలు, రెండవ ఫేజ్లో 1.5 కోట్ల ఫండ్స్ శాంక్షన్ చేసి 6.5 కోట్ల రూపాయలతోని అహ్మదీ బజార్ యొక్క
భవన సముదాయాన్ని నిర్మించబోతా ఉన్నాం. పాత వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మొదటి ప్రాధాన్యతనిచ్చి మరి అదేవిధంగా శంభుని ఆలయం చుట్టూ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా సంవత్సరాలుగా ఒక బర్నింగ్ ఇష్యూగా నిజామాబాద్ పట్టణంలో ఉంది. పార్టీలకు అతీతంగా అందరం కూడా మేము ఒక ఎజెండాని టేబుల్ మీకు తీసుకొచ్చి ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం. స్వయంభూ శివాలయంలో శివరాత్రి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు సమీపంలో గల చంద్రశేఖర స్వయంభూ శివాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించి ఉపవాస దీక్షలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నూతనంగా వెలిసిన స్వయంభూ శివాలయంలో ఈ సంవత్సరం శివరాత్రి వేడుకలు మొదటగా నిర్వహించడం జరిగిందని, ఇకపై ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాలనీవాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు సీనియర్ నాయకుడు అయినటువంటి డాక్టర్ షాదుల్లా ఏర్పాటు చేసిన లైఫ్ కేర్ మెడికల్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. ఆయనతో పాటు దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, డిచ్పల్లి జడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మండల సర్పంచ్లు, కో ఆప్షన్ మెంబర్లు నయీం, సుజావుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ పార్టీకి సేవలు అందిస్తూ డాక్టర్ షాదుల్లా పార్టీ ఇచ్చిన పిలుపుకు కట్టుబడి ఉన్న వ్యక్తి అని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కొనియాడారు. డిస్పల్లి మండల కేంద్రంలో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో లైఫ్ కేర్ మెడికల్ ను ఏర్పాటు చేసిన డాక్టర్ షాదుల్లాను అభినందించారు. మెడికల్ ప్రారంభోత్సవానికి వచ్చిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి డాక్టర్ షాదుల్లా శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. మా టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు, మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ పార్టీకి ఎన్నో సేవలు అందించినటువంటి డాక్టర్ షాదుల్లా గారు మరి ఈరోజు వ్యాపారపరంగా ఒక మెడికల్ హాల్ మరి ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. దుబ్బాక శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ భక్తురాలు జారిపడి కింద పడడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ గుట్టపై గల కాలనీ నివాసి అయిన సుశీల అనే వృద్ధురాలు తమ కుటుంబీకులతో కలిసి దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక గ్రామం శివారులో గల నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రానికి విచ్చేశారు. మహాశివరాత్రి మరునాడు ఈ ఆలయానికి విచ్చేసి నైవేద్యం సమర్పించుకోవడం ఆ కుటుంబీకుల ఆచారం. అయితే ఎప్పటిలాగే ఆలయానికి చేరుకున్న సుశీల కుటుంబీకులు స్వామివారికి నైవేద్యం సమర్పించి తిరిగి గుట్ట కిందికి వస్తుండగా మెట్ల ముగింపునకు కొంత దూరంలో ఓ పెద్ద బండరాయి ఒక్కసారిగా జారిపడింది. నేరుగా సుశీల తలపై పడడంతో ఆమె అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. పక్కన వ్యవసాయ పనులు చేస్తున్న కొందరు వచ్చి ఆ బండను తొలగించేలోగా ఆమె అప్పటికప్పుడే ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారం వ్యక్తం చేశారు. 2 బండరాలు అడ్డంగా ఉన్నప్పటికీ వాటి వెనుకల గల మరో బండరాయి జారి పడడంతో ఆసక్తిగా మారింది. పోలీసులు సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. స్వామివారి దర్శనానికి విచ్చేయగా ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబీకులు రోదనలు అందరినీ కలిచివేశాయి. మృతురాలికి 4 కుమారులు, 2 కుమార్తెలు ఉండగా వారందరికీ వివాహాలు అయినట్టు తెలిసింది. గత 5 మాసాల క్రితం పెద్ద కొడుకు అనారోగ్యంతో మృతి చెందగా శుక్రవారం సుశీల మరణంతో ఆ కుటుంబాన్ని విషాద ఛాయలు అలుముకున్నాయి. పోయి మొక్కు తీర్చుకొని తిరిగి వస్తుండగా నాకు దమ్ము వస్తుందని చెప్పేసి అక్కడ నీడలో మెట్ల పైన నీడలో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా ప్రమాదవశత్తు పైనుంచి ఒక పేద రాయి వచ్చి ఆమెపై పడడంతో ఆమె రాయి కింద చిక్కిపోయి అక్కడికక్కడే చనిపోయింది. ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా నరాల సుధాకర్ రచించిన పాట వీడియోను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామ్ కిషన్ రావు విడుదల చేశారు.
ఈ నెల 13న కవిత పుట్టినరోజు సందర్భంగా వారిపై నరాల సుధాకర్ రచించిన పాట వీడియోను రామ్ కిషన్ రావు ఎమ్మెల్సీ కవిత కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంలో మాట్లాడుతూ నరాల సుధాకర్ గత 4 సంవత్సరాల నుండి కవిత పుట్టినరోజు సందర్భంగా దాదాపు 9 పాటలు విడుదల చేయడం ఒక గొప్ప విషయమన్నారు. ఎంతో ప్రేమ ఉంటే గానీ ఒకరిపై పాటలు రాయడం సాధ్యం కాదన్నారు. కవితకి నిజమైన అనుచరుడు నరాల సుధాకర్ అని కొనియాడారు. రామచక్కని తల్లి రామన్న చెల్లిరా అని పల్లవితో సాగే ఈ పాట అద్భుతంగా వచ్చిందని అన్నారు. ఆర్మూర్ మార్కండేయ మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా పద్మశాలి కులస్తులు అన్నదానం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కాలనీ వాసులతో పాటు పట్టణ ప్రజలు మార్కండేయ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి మహాశివరాత్రి ఉపవాస దీక్షలను వీడారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు రాంపూర్ గంగాధర్ను పట్టణ అధ్యక్షుడు చౌకే లింగం శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లింగం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పద్మశాలి సంఘం 3వ తరపు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3వ తరపు సభ్యులు కాలనీవాసులు తదితరులున్నారు. గగ్గుపల్లి శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. గగ్గుపల్లిలో భక్తుల సౌకర్యార్థం నేడు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించి ఉపవాస దీక్షలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గగ్గుపల్లి గ్రామ శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, శివరాత్రి మరుసటి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు సంపాదించడానికని సౌదీ వెళ్లాడు, కటకాటాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబీకులు భారతీయ హక్కుల వేదిక అధ్యక్షుడు కోటపాటిని ఆశ్రయించడంతో విముక్తి కలిగింది. ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడిని ఆశ్రయించారు. స్పందించిన ఆయన వెంటనే సౌదీ అరేబియా ఎంబాసీ, అదేవిధంగా సౌదీ అరేబియా తెలంగాణ జాగృతి అధ్యక్షుడు ఇఫ్తఖర్ అలీ మెజ్జంతో మాట్లాడి బాధితుడు చంద్రశేఖర్ను తిరిగి స్వదేశానికి రప్పించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. బాధితుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను పట్టణంలో వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటానని 2017వ సంవత్సరంలో ఏజెంట్ ద్వారా హౌస్ డ్రైవర్గా సౌదీకి వెళ్లడం జరిగిందన్నారు. అక్కడ జరిగిన చిన్న తప్పుకు 2 నెలల జైలు శిక్ష అనుభవించారని, శిక్షాకాలం అయినప్పటికీ ఎవరు పట్టించుకోలేదన్నారు. తన కుటుంబ సభ్యులు పట్టణానికి చెందిన కోటపాటి నరసింహనాయుడిని సంప్రదించగానే అక్కడి ఎంబాసీ, తెలంగాణ జాగృతి అధ్యక్షుడితో మాట్లాడి తనను కేవలం 5 రోజుల్లో భారతదేశానికి రప్పించారని తెలిపారు. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన గల్ఫ్ కంట్రీ వెళ్ళడం అనేది ఈ పరిస్థితులలో బాగాలేదు. అక్కడ జీతాలు కూడా సరిగా లేవు. అదే పని ఇక్కడ మన ఇంటి దగ్గర ఇండియాలోనే చేసుకుంటే చాలా బాగుంటుంది. కారణమైన కోటపాటి నరసింహనాయుడు సార్ గారికి, మొజామ్ అలీ ఇఫ్తఖర్ సార్ గారికి మా తరపున ధన్యవాదాలు. ఇందుకు గాను తనకు సహకరించిన సౌదీ అరేబియా తెలంగాణ జాగృతి అధ్యక్షుడు ఇఫ్తఖర్ అలీ మొజ్జమ్, ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నరసింహనాయుడు మాట్లాడుతూ యువకులు ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని, ఇక్కడే కుటుంబ సభ్యులతో చక్కటి జీవితం కొనసాగించాలని, గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని అన్నారు. చంద్రశేఖర్ని భారతదేశానికి తీసుకురావడానికి సౌదీ అరేబియా తెలంగాణ జాగృతి అధ్యక్షుడు ఇఫ్తఖర్ అలీ మొజ్జమ్ తమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారని తెలిపారు. అందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా యువకులు మంచి రంగాల్లో ఇక్కడ స్థిరపడాలని, గల్ఫ్ బాట పట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రావడం ఆనందంగా ఉంది, చాలా సంతోషం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో విదేశాలకు అగాధం పోతున్నారు. అక్కడ చట్టాలు తెలివై, అక్కడ ఏ పరిస్థితులు ఉంటాయో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా పెద్ద కంపెనీలు ఉండి, ఒక మంచి ఉద్యోగాలు ఉండి, ఎవరైనా అక్కడ తెలిసిన వాళ్ళు రిఫర్ చేస్తే మాత్రమే వెళ్ళాలి. ఇట్లా అగాధం పోకూడదని చెప్పి మాత్రం ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో లీగల్ అడ్వైజర్ బాలయ్య, బాధితుడి భార్య రేవతి, మావయ్య రాజు తదితరులున్నారు. శివోహం శివోహం అంటూ అర్సపల్లి ప్రాంతమంతా మార్మోగింది. భక్తులు శివునికి వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లి శివాలయంలో అర్సపల్లి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై ఆలయంలో ఉత్సాహంగా పూజలు నిర్వహించారు. అర్సపల్లి పెద్దలు శివునికి వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్సపల్లి కుర్మ సంఘం ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉన్న భక్తులకు పండ్ల పంపిణీ చేశారు. మా
మహాశివరాత్రి సందర్భంగా అర్సాపల్లిలో ఉన్నటువంటి మహాలింగేశ్వర ఆలయంలో మరి సాంప్రదాయం ప్రకారంగా గత మా పెద్దల ఆశీస్సులతో ఎన్నో సంవత్సరాల నుండి మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి రోజు మరి ఎన్నో పూజలు చేస్తూ మరి యజ్ఞంని కాలుస్తూ యజ్ఞగుండంలో కూడా మరి పూజలు చేస్తూ ఈరోజు మరి ఘనంగా చేయడం జరిగింది. మన హిందూ సాంప్రదాయం ప్రకారము ప్రతి సంవత్సరం గ్రామస్తులం మేము గ్రామస్తులం అందరం కలిసి ప్రతి ఏటా యజ్ఞం కలుస్తాము, ఇక్కడ పూజలు చేస్తాము. ప్రతి సంవత్సరము అందరం ఐక్యమత్యంతో నుండి కులమత భేదము. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు మజ్జిగ అలాగే మంచినీరు అందజేశారు. ఈ కార్యక్రమంలో వంశీకన్న, మనోజ్, మల్లికార్జున్, సచిన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న శాసనసభ మండలి సమావేశాలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలి. సభలో సభ్యులు స్వేచ్ఛగా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఓవైపు రాజకీయ నాయకురాలుగా మరోవైపు సేవ మానవత్వాన్ని చాటుకుంటున్న ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత జన్మదినం శనివారం సందర్భంగా K6 స్పెషల్ స్టోరీ. ఆటల్లో గెలుపు ఓటములు సహజం. పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరం అన్ని విధాల అభివృద్ధి. 60 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఎమ్మెల్సీగా విద్యావేత్త అయిన వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి. వనపర్తి జిల్లా శ్రీరంగపురంలో ముఖ్య నేతలతో కలిసి ప్రచారం చేసిన జడ్పీ చైర్మన్ దాదానగరి బిఠల్రావు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ యాదవ్తో కలిసి ప్రచారం చేసిన టీయూఈసీ మెంబర్ డాక్టర్ మారయ్య గౌడ్. సిద్ధులగుట్టను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. సిద్ధులగుట్టలో పూజలు చేసి అన్నదానం నిర్వహించిన ఎమ్మెల్యే. డబ్బులు సంపాదించడానికని సౌదీ వెళ్లి జైలు పాలైన యువకుడు. ప్రవాస హక్కుల సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి సహాయంతో బాధితుడికి విముక్తి. ఉమ్మడి జిల్లాలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు. టిచ్పల్లి, ముబారక్ నగర్లో పూజలు చేసిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. కేదారేశ్వరంలో అన్న పూజ చేసి భక్తులను ఆశీర్వదించిన మంగిరాములు మహారాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే GTPL న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.